నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను మరింత విస్తృతం చేస్తూ ఈ-రూపీ పేమెంట్ సిస్టమ్కు ప్రధాని శ్రీకారం. ఏటీఎం యాప్ అవసరం లేకుండానే ఎలక్ట్రానిక్ వోచర్తో నగదు రహిత లావాదేవీలు చేసుకోవచ్చన్న మోదీ. నాగార్జున సాగర్ ప్రజలకు సీఎం కేసీఆర్ వరాలు. 150 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ. తమిళనాడు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. సమాజంలోని బలహీన వర్గాల సాధికారతకు అనేక చట్టాలు చేసిన కేంద్రంగా మద్రాస్ అసెంబ్లీ నిలిచిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కితాబు. నేతాజీ పుట్టినరోజును పరాక్రమ దివస్గా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయం. జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుందామని కిషన్ రెడ్డి పిలుపు. దేశవ్యాప్తంగా 47,22 లక్షల మందికి కోవిడ్ టీకా పంపిణీ. రికవరీ రేటు 97.35% పెరిగిందన్న కేంద్ర ఆరోగ్య శాఖ. కోవిడ్ మహమ్మారిని అరికెట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులను కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఇక వార్తలను వివరాలను చూద్దాం. దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను మరింత విస్తృతం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ-రూపీ పేమెంట్ సిస్టమ్కు శ్రీకారం చుట్టారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ-రూపీని పీఎం ప్రారంభించారు. ఈ-రూపీ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలు, ఏటీఎంలు, యాప్లతో సంబంధం లేకుండా ఎలక్ట్రానిక్ వోచర్, ఈ-రూపీ సేవలు ప్రజలకు అందుతాయని అన్నారు. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో 21వ శతాబ్దంలో ఇండియా ముందుకు వెళ్తున్న తీరుకు ఈ-రూపీని ఉదాహరణగా భావించవచ్చని స్పష్టం చేశారు. క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో ఈ వోచర్ను పంపిస్తారన్నారు. లబ్ధిదారుల మొబైల్కు ఆ వోచర్ను డెలివరీ చేస్తారని, దాని ద్వారా డబ్బును వాడుకోవచ్చన్నారు. और प्रभावी बनाने में बहुत बड़ी भूमिका निभाने वाला है. इससे टारगेटेड, ट्रांसपेरेंट और लीकेज फ्री डिलीवरी में सभी को बड़ी मदद मिलेगी. 21वीं सदी का भारत आज कैसे आधुनिक टेक्नोलॉजी की मदद से आगे बढ़ रहा है, टेक्नोलॉजी को लोगों के जीवन में जोड़ रहा है, ई-रूपी उसका भी एक प्रतीक है. मुझे याद है कि 4 साल पहले जब भीम ऐप लॉन्च किया गया था, तब मैंने कहा था कि वो दिन दूर नहीं जब अधिकांश बिजनेस ट्रांजैक्शन नोट और सिक्कों के बजाय डिजिटली होंगे. तब मैंने ये भी कहा था कि इस बदलाव से सबसे अधिक गरीबों, वंचितों, छोटे व्यापारियों, किसानों, आदिवासियों का सशक्तिकरण होगा, वो एम्पावर होंगे. आज हम ये साक्षात अनुभव कर रहे हैं. हर महीने यूपीआई ट्रांजैक्शन के नए रिकॉर्ड बन रहे हैं. जुलाई महीने में 300 करोड़ से अधिक ट्रांजैक्शन यूपीआई से हुए हैं, जिसमें 6 लाख करोड़ रुपए का लेन देन हुआ है. आज चाय, जूस और फल सब्जी का ठेला लगाने वाले भी इसका उपयोग कर रहे हैं. ఈ-రూపీ వ్యవస్థలో ఒక క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ స్ట్రింగ్ వోచర్లను లబ్ధిదారుడి మొబైల్ ఫోన్కి పంపిస్తారు. వీటినే ఈ-రూపీగా భావించవచ్చు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్ చేసి పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రీపెయిడ్ గిఫ్ట్ వోచర్ల లాంటివి. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట, అంటే సంబంధిత సేవలందే చోట వినియోగించుకోవచ్చు. దీనికి బ్యాంకు, యాప్, ఆన్లైన్ బ్యాంకింగ్ వంటి మధ్యవర్తిత్వ వేదికలేవి అవసరం లేదు.
వీటిని రీడీమ్ చేసుకోవడానికి ఓచర్ కార్డ్ లేదా హార్డ్ కాపీ అవసరం లేదు. సందేశంలో వచ్చిన క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది. స్మార్ట్ ఫోన్ లేని వారికి కూడా ఓచర్ కోడ్ చెప్పినా చాలు, డబ్బును తీసుకోవచ్చు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు ప్రకటించారు. సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి 150 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలియజేశారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ త్వరలోనే నెరవేరుస్తామని అన్నారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం అనేక విజయాలు సాధించినా దళిత జాతి మాత్రం వెనుకబడి ఉందని, అలాంటి వారికి ఆపన్న హస్తం అందించేందుకు ప్రభుత్వం దళిత బంధు పథకానికి శ్రీకారం చుడుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 600 100కు 100% దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని సీఎం చెప్పారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై హాలియాలో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తూ ప్రజల ఆదరణ ఉన్నంత వరకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. దళిత బంధుపై విపక్షాలు ఇష్టమొచ్చినట్టు ప్రచారం చేస్తున్నాయని, 12 లక్షల దళిత కుటుంబాలు ఈ పథకానికి అర్హులుగా ఉన్నాయని స్పష్టం చేశారు. బ్యాంకుతో సంబంధం లేకుండా దళిత బంధు నిధులను అర్హులకు అందజేస్తామన్నారు. 70 ఏళ్ల నుంచి స్వతంత్రం వచ్చి ఇక్కడ ఎందరికి ఏం జరిగినా మన దళిత జాతి మాత్రం వెనుకబడి ఉంది. ఈ మధ్య ఒక అద్భుతమైనటువంటి దళిత బంధు అనే కార్యక్రమాన్ని నేను తీసుకొని వచ్చినాను. ఎన్ని కోట్లైనా సరే, 1,00,000 కోట్లైనా సరే ఖర్చు చేస్తామని చెప్పినాం. మీ అందరికి తెలుసు, కేసీఆర్ ఒకసారి చెప్పిండంటే 100% దాన్ని అమలు చేసి తీరుతాం. నేను చెప్పిన పనులన్నీ కూడా జరిగినాయి, మీ కళ్ళ ముందర ఉన్నాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సాగర్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి 150 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా సాగర్కు రావడం ఆలస్యమైందని, సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయని, నోముల భగత్ అనేక సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన అవసరముందని, గ్రామాల్లో పొలాలకు వెళ్లేందుకు కూడా సరిగా కల్వర్ట్లు లేవని చెప్పారు. నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్తో పాటు ఇరిగేషన్ భూముల్లో ఉన్నవారిని క్రమబద్దీకరిస్తామని సీఎం ప్రకటించారు. చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఆ ఇండ్లను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ హక్కుపత్రాలు ఇవ్వాలని ఆదేశిస్తున్నామన్నారు. ఈ పని నెల రోజుల్లో పూర్తవుతుందని అన్నారు. నందికొండ హాలియా మున్సిపాలిటీకి నిధులు కావాలని అడిగారని, హాలియాకు 15 కోట్లు, నందికొండ మున్సిపాలిటీకి 15 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. మంచి పనులు చేపట్టడానికి, ఈ పట్టణం యొక్క అభివృద్ధిని మంచి పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో మొదలు పెట్టడానికి హాలియా మున్సిపాలిటీకి ఒక 15 కోట్లు, నల్లగొండ మున్సిపాలిటీకి కూడా, నల్లగొండ అంటే మన నందికొండ మున్సిపాలిటీకి కూడా ఒక 15 కోట్లు మంజూరు చేస్తా ఉన్నాం. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నామని, సిబ్బంది భవనం ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. గుర్రంపోడు ప్రాంతంలో ఒక లిఫ్ట్ పెట్టినట్లయితే 5-6 గ్రామాలకు కలిపి 10,000 ఎకరాలకు నీరు వస్తుందని, త్వరలోనే గుర్రంపోడు లిఫ్ట్ సర్వే చేపట్టాలని అధికారులకు ఆదేశాలిస్తామన్నారు. కృష్ణా జలాల వివాదంపై నాగార్జున సాగర్ వేదికగా సీఎం కేసీఆర్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. కృష్ణానదిపై ఏ విధంగా అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారని, కృష్ణా నీళ్లలో రాబోయే రోజుల్లో మనకు ఇబ్బంది జరిగే అవకాశమున్న నేపథ్యంలో పెద్దదేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్లను తెచ్చి అనుసంధానం చేయాలనే సర్వే చేస్తున్నామన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మైస్ టూరిజం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని వివిధ పార్టీల సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లోక్సభలో సమాధానమిచ్చారు. సమావేశాలు, ప్రోత్సాహకాలు, సభలు, ప్రదర్శనలు అనే 4 అంశాలతో కూడిన మైస్ పర్యాటక అభివృద్ధికి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి అన్నారు. పారిశ్రామికవేత్తలు, మార్కెటింగ్ డెవలప్మెంట్ అసిస్టెంట్లు సహాయ సహకారాలు అందిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విదేశీ యాత్రికులను పర్యాటక రంగం వైపు మళ్లించేందుకు ఈ కాన్ఫరెన్స్ వీసాలను ప్రారంభించామని తెలిపారు. స్వల్ప, చిన్న, మధ్య తరహా పరిశ్రమల టూరిజం అభివృద్ధికి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. इस वेबसाइट में भी इस ड्राफ्ट नेशनल स्ट्रैटेजी को लगाए हैं. उसके अंदर सभी वेबसाइट के अंदर गवर्नमेंट ऑफ इंडिया अलग अलग डिपार्टमेंट्स हो जाए उनका भी सुझाव मांगे हैं. स्टेट गवर्नमेंट्स को भी इस माइस टूरिज्म के लिए, माइस इवेंट्स को बढ़ाने के लिए, माइस इंफ्रास्ट्रक्चर को बढ़ाने के लिए भारत सरकार के द्वारा सभी स्टेट गवर्नमेंट्स को भी हम चिट्ठी भी लिखा है. इस ड्राफ्ट नेशनल स्ट्रैटेजी उनको भेजा है. उसके साथ साथ
अभी तक हमारे को जो कुछ स्टेट गवर्नमेंट्स भी इनपुट्स दिया है, जो ड्राफ्ट के द्वारा हमारे गवर्नमेंट ऑफ इंडिया के कुछ एक दो डिपार्टमेंट भी दिया है। उसके साथ साथ जो स्टेक होल्डर्स है, इंडियन एग्जीबिशन इंडस्ट्रीज एसोसिएशन, फिक्की, आईसीबीपी, एचएआई, ऐसा अलग अलग ऑर्गेनाइजेशंस भी इनपुट्स दिया है। मैं पूरा विश्वास दिलाना चाहता हूं, जो आने वाले दिन में भारत सरकार माइल्स इवेंट टूरिज्म को बढ़ावा देने के लिए सभी जो कदम उठाना चाहिए भारत सरकार उठाकर आने वाले दिन में जितने भी कॉन्फ्रेंसेस होगा, जितने भी एग्जीबिशंस होगा, जो जितने भी इवेंट्स होगा, जो डेस्टिनेशंस होगा, सभी लोगों को भारत को अट्रैक्ट करने के लिए सभी कदम उठाएंगे। టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ షట్లర్ తెలుగు తేజం పీవీ సింధును పార్లమెంట్ ఉభయ సభలు అభినందించాయి. లోక్సభ సమావేశమైన వెంటనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సింధు విజయాన్ని ప్రస్తావించారు. టోక్యో ఒలింపిక్స్ లో సింధు కాంస్యం సాధించడం ఆనందకరమని అన్నారు. వ్యక్తిగత ఈవెంట్లలో 2 పతకాలు అందుకున్న తొలి భారతీయురాలు సింధు కావడం విశేషమన్నారు. ఈ చారిత్రక విజయం అందుకున్న సింధుకు సభ సభ్యులందరి తరపున అభినందనలు తెలిపారు. సింధు గెలుపు దేశ యువతకు స్ఫూర్తిదాయకమని స్పీకర్ ఓం బిర్లా కొనియాడారు. सुश्री पीवी सिंधु ने ओलंपिक खेलों में बैडमिंटन एकल प्रतियोगिता में भारत के लिए कांस्य पदक जीता है. उन्होंने लगातार दूसरे ओलंपिक में రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కూడా సింధును అభినందించారు. తన అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించిందని ప్రశంసించారు. मेडल जीतने वाली वो पहली भारतीय महिला है. मैं अपनी ओर से तथा सदन की ओर से सुश्री सिंधु को इस ऐतिहासिक सफलता के लिए बधाई देता हूं और आशा करता हूं कि उनकी ये उपलब्धि पूरे देश के युवाओं के लिए प्रेरणादायक. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజైన జనవరి 23ను పరాక్రమ దివస్ గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ విషయాన్ని ప్రకటిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. ఈ విషయంపై లోక్సభలో కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. దీనిపై గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశామని ప్రభుత్వం ఆమోదించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి పునరావాస చర్యలు చేపట్టిందో తెలియజేయాలని టీడీపీ ఎంపీ రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో బదులిచ్చారు. పోలవరం నిర్వాసితుల పరిరక్షణ కోసం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని నియమించాలని తెలియజేశారు. నిర్వాసితుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సలహాలను స్వీకరించామని, త్వరలోనే ఆయా ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. बसाए जाने वाले जगह की सुविधाओं को लेकर के प्रश्न किया है. माननीय उपसभापति महोदय, मैं आपके माध्यम से सदस्य और सदन की जानकारी के लिए बताना चाहता हूं, जैसा उत्तर में प्रारंभिक तौर पर लिखा गया है कि प्राथमिक रूप से ऐसा सब करने की जिम्मेदारी राज्य सरकार की होती है, लेकिन जो माननीय सदस्य ने जानना चाहा है कि क्या इसको लेकर के कोई कमेटी केंद्र सरकार ने बनाई है, मैं माननीय सदस्य की जानकारी के लिए और सदन की जानकारी के लिए बताना चाहता हूं कि इसके लिए जो कमेटी बनी है, भारत सरकार के ट्राइबल अफेयर्स सेक्रेटरी की अध्यक्षता में कमेटी बनाई हुई है, जिस कमेटी में सोशल जस्टिस मंत्रालय के सचिव और इसके अतिरिक्त अन्य अधिकारीगण सदस्य होते हैं. अभी इसी माह में उस कमेटी की बैठक हुई है. जितनी ग्रीवेंसेस आए हैं उन सब ग्रीवेंसेस को उसमें रजिस्टर किया गया और कमेटी ने निर्देश राज्य सरकार को भी दिया है कि राज्य सरकार के अधिकारी सारी ग्रीवेंसेस को रजिस्टर करें और उनका ठीक से निस्तारण किया जाए. ప్రజాస్వామ్య బలోపేతానికి అనేక చట్టాలు చేసి దేశవ్యాప్త ఖ్యాతిని గడించిన గొప్ప చరిత్ర మద్రాస్ అసెంబ్లీకి ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. తమిళనాడు శాసనసభ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సమాజంలోని బలహీన వర్గాల సాధికారత కోసం అనేక చట్టాలు చేసి దేశవ్యాప్తం చేసిన ఘనత తమిళనాడు అసెంబ్లీకి దక్కిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచే ప్రజల కష్టాలను తీర్చడంలో అనేక చట్టాల రూపకల్పనకు తమిళనాడు అసెంబ్లీ వేదికైందని రాష్ట్రపతి గుర్తు చేశారు. We are commemorating the centenary of the Madras Legislative Council as it was known then.
August is an especially auspicious month in our national calendar as it marks the anniversary of our Independence Day too. In these years, the nation has made great progress on several fronts, and it was made possible by the joint work of people and the leaders of the country. The Legislative Council enacted many forward-looking legislations and also underwent many changes in its early decades. That spirit of democracy remains the guiding light of the state legislature. It would not be wrong to say that this legislature became the fountainhead of many progressive legislations which were subsequently replicated across the country to empower the weaker sections of society and strengthen our democracy. The concept of the welfare state has taken deep roots in this legislature, irrespective of who rules here. Here I would like to quote a few lines from the great Tamil poet Subramania Bharati. Mandaram karpom vinay tandaram karpom vane alappom kadal meene alappom chandriya mandalattu iyal kandu telivom sandi teru Perukum Satiram Karpo. మహబూబ్ నగర్ త్వరలోనే మెడికల్ హబ్ గా మారుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థలం పత్రాలను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం వైద్య శాఖకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత కలెక్టరేట్ను దవాఖానాగా మారుద్దామని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, ముఖ్యమంత్రి నిర్ణయంతో త్వరలోనే 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. హాస్పిటల్ ఏర్పాటుకు అంగీకరించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా గొప్ప దినం ఇది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి గారు కలిసి చెప్తే వెంటనే ముఖ్యమంత్రి గారు ఫైల్ తెప్పించుకొని సంతకం చేసి నిన్న చీఫ్ సెక్రటరీ నుంచి కలెక్టర్ గారికి ఇమ్మీడియట్గా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి డైరెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయండి. హాస్పిటల్ యొక్క ప్రపోజల్స్ అన్ని తయారు చేసుకుంటారు. కొత్త కలెక్టరేట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత పనులు పూర్తి చేసుకుంటారు. అప్పటి వరకు అవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తర్వాత టెండర్స్ అవన్నీ కాల్ఫర్ చేసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. మరి నిన్న ఆదివారం అయినా కూడా ఇమ్మీడియట్గా ఆర్డర్స్ పంపించి మరి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయండి. ఈరోజు కూడా హాలిడే అయినా కూడా నిన్న హాలిడే పంపించిండు. ఇవాళ హాలిడే అయినా కూడా అధికారులందరూ మా వాళ్ళందరూ కూడా ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే మాకేం హాలిడే సార్, మేము వస్తామని చెప్పి మా డాక్టర్లు కానీ మిగతా సిబ్బంది కానీ వచ్చి ఇవాళ పాల్గొనడం జరిగింది. వికారాబాద్ జిల్లా పరిగిలోని బాలసదన్ను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలసదన్లో మౌలిక సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థల్లో ఉన్న చిన్నారులను అక్కున చేర్చుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కేబినెట్లో రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయినా లేకుంటే తల్లి తండ్రిని ఏ ఒక్కరిని కోల్పోయినా వాళ్లను అనాథలుగా పరిగణించి మరి వాళ్ళ ఆలన పాలన, వాళ్ళ రక్షణ, వాళ్ళ సంరక్షణ అన్నీ కూడా చూడాలని ఆలోచన చేస్తూనే దాదాపు ఈ కోవిడ్ కారణంగా 200 నుంచి 250 మంది వరకు అనాథలైనట్టు గుర్తించి వాళ్ళందరికీ కావలసిన అన్ని సదుపాయాలు మేము సమకూరుస్తున్న క్రమంలో వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఏం చేయడం ద్వారా సమాజంలో అందరితో పాటు వాళ్ళు గౌరవంగా మరి ఒక భద్రత, వాళ్లకు ఒక రక్షణ వలయంలో ఉన్నట్టు ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్న కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పున్నారు. ఈ కరోనా వచ్చిన తర్వాత అందరం ఉన్నా కూడా కుటుంబాలను అతలాకుతలం అయిపోయినాయి.
వ్యవస్థలంతా చిన్న భిన్నమైన సందర్భంలో కొంతమంది ఎవరైతే పేరెంట్స్ని కోల్పోయి ఉన్నారో ఇటు కరోనా మహమ్మారి బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితి, ఎవరి మీద ఆధారపడాలో కూడా తెలియని పరిస్థితులలో వాళ్ళ గురించి ఏదో ఒకటి తీసుకోవాలి, వాళ్ళకి ఏదో ఒకటి మేలు చేయాలి. ఆ విధంగా అనాథలైన వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది అనాథలు ఈ రాష్ట్రంలో అక్కడక్కడ మన ప్రభుత్వ ఆశ్రమాలతో పాటు ఎన్జిఓస్ నడిపిస్తున్న సంస్థలో కొంతమంది ఉంటూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం హక్కున చేర్చుకోవాలనే పెద్ద సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతో తీసుకున్న నిర్ణయాన్ని నేను వారందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా కొత్తగా 40,134 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ రికవరీ రేటు 97.36% చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. క్రియాశీల రేటు 1.30% ఉందని ప్రకటించింది. వైరస్ నుంచి కొత్తగా 36,946 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4,13,718 మంది వైరస్తో బాధపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం దేశవ్యాప్తంగా 17 లక్షల మంది టీకా వేయించుకున్నారు. దీంతో మొత్తం 47,22 లక్షల మంది టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కృష్ణా నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై విచారణ జరిపింది. 2 తెలుగు రాష్ట్రాలు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది. పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 2 రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని, ఈ అంశంపై మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులకు సూచించారు. ఇందుకు సహకారం అందిస్తామని, లేదంటే పిటిషన్ను మరో బెంచ్కు బదిలీ చేస్తామన్నారు. ఇరువురు న్యాయవాదులు ప్రభుత్వాలను ఒప్పించి సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నానని, తాము అనవసర జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని సీనియర్ న్యాయవాదులతో చీఫ్ జస్టిస్ రమణ అన్నట్టు తెలుస్తోంది. ముద్ర రుణాల కింద తెలంగాణకు 38,114 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పష్టం చేసింది. తెలంగాణలో గడిచిన 6 ఏళ్లలో 47,26,819 ఖాతాల్లోకి బదిలీ అయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ తెలిపారు. ప్రధానమంత్రి ముద్రా యోజనలో భాగంగా శిశు, కిషోర్, తరుణ్ పథకాల కింద తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఎన్ని ముద్రా నిధులు మంజూరయ్యాయి, కేటగిరీల వారీగా పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలు, ఈ విషయంలో వచ్చిన ఫిర్యాదులు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2015 ఏప్రిల్లో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ప్రారంభమైందని, నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా 15.52 లక్షల కోట్ల రుణాలు మంజూరయ్యాయన్నారు. వీటి వల్ల 29.55 కోట్ల మందికి రుణాలు అందాయన్నారు. వీటిలో 5.20 లక్షల కోట్ల రూపాయల మేరకు రుణాలు, 6.80 కోట్ల కొత్త పారిశ్రామికవేత్తల ఖాతాలకు విస్తరించబడ్డాయని వివరించారు. వ్యవసాయ, వాణిజ్య, ఉత్పత్తి, సేవల రంగాల్లో తెలంగాణను అగ్రమార్గం నిలబెట్టేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద వేలాది కోట్ల రుణాలను మంజూరు చేసి లక్షలాది మందికి లబ్ధి చేకూరుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందడం లేదంటూ పచ్చి అబద్దాలు వల్లిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండడం సిగ్గుచేటని విమర్శించారు. ఒలింపిక్స్ కోసం తాను ఎంతో కష్టపడ్డానని స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు అన్నారు. టోక్యో నుంచి కోచ్ పార్క్తో కలిసి మాట్లాడుతూ కరోనా సమయంలో తన బలహీనతలపై దృష్టి పెట్టానని తెలిపారు. తనకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్ పార్క్ ఎంతో కష్టపడ్డారని, డిఫెన్స్ మెరుగుపరుచుకోవడంతోనే పతకం సాధ్యమైందన్నారు. దేశానికి పతకం తీసుకురావడం గర్వంగా ఉందని సింధు సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో సెమీస్లో ఓడిపోవడం చాలా బాధగా అనిపించిందని, ప్యారిస్ ఒలింపిక్స్కు ఇంకా సమయం ఉందని, ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నారని తెలిపారు. Apart from that, Mr. Park, I know him since a very long time when he was training in the Korean with the Korean team. But yeah, when he came to India after a year or so, I started training with him. And yeah, initially we were just like, it took us some time to actually know about each other, about the game, about the conditions and stuff. But I think we always had a dream, medal. So that dream has come true, and I think we worked really hard, and he especially has worked really hard. I think because I'm sure like it's this pandemic, a lot of people have suffered, and especially he couldn't go home. He met his family only for 13 days. So I think the efforts that he put in, the hard work that he put in towards me, I think that's really great. And I think it's all his effort and his hard work.
and we finally got that medal back to the country, and I'm really, really very happy about that. భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్ సెమీస్లో ఇండియన్ జట్టు ప్రవేశించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 1-0 గోల్స్ తేడాతో గెలిచిన మన జట్టు సెమీస్లో అర్జెంటీనాతో తలపడుతుంది. ఆట రెండవ అర్ధభాగంలో గుర్జీత్ కౌర్ అద్భుతమైన గోల్ చేసింది. లీడింగ్లో ఉన్న ఇండియా ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్లో సెమీస్కు వెళ్లడం ఇదే తొలిసారి. ఈసారి మహిళల జట్టు నాకౌట్ దశలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. పూల్ ఏలో ఇండియన్ జట్టు 4వ స్థానంలో నిలిచింది. గ్రూప్ స్టేజ్లో 2 విజయాలు 3 పరాజయాలను నమోదు చేసింది. వరల్డ్ నెంబర్ 2 స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను ఇండియా ఓడించిన తీరు ప్రశంసనీయం. హాకీలో నెదర్లాండ్స్ మొదటి స్థానంలో ఉంది. రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత జట్టు గ్రూప్ బి టాపర్ ఆస్ట్రేలియాను అనూహ్య రీతిలో ఓడించింది. 22వ నిమిషంలో గుర్జీత్ కౌర్ భారత్ తరపున ఏకైక గోల్ చేసింది. మరోవైపు భారత మెన్స్ హాకీ టీం టోక్యో ఒలింపిక్స్లో సంచలనం సృష్టించింది. 49 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మన్ప్రీత్ సింగ్ సేన 3-1 గోల్స్ తేడాతో బ్రిటన్పై విజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్లో ఒకప్పుడు 8 గోల్డ్ మెడల్స్ సాధించినప్పటికీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో మెడల్స్ రాలేదు. టోక్యో ఒలింపిక్స్లో మెన్స్ హాకీ జట్టు అద్భుతం చేసింది. టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తున్న భారత టీం లీగ్ స్టేజ్లో 5 మ్యాచ్లకు గాను 4 గెలిచిన విషయం తెలిసిందే. ఇండియా తరపున దిల్ప్రీత్ సింగ్, హర్దీప్ సింగ్, గుర్జీత్ సింగ్ గోల్స్ చేశారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి 2-0 గోల్స్ తేడాతో లీడ్లో ఉన్న భారత్ చివరి నిమిషాల్లో మరో గోల్ చేసింది. రైతులు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాయిల్ హెల్త్ కార్డ్ పథకం విజయవంతంగా అమలవుతోంది. భూసార పరీక్ష ఆధారిత ఎరువులను వాడితే అధిక దిగుబడి వస్తుందని రైతులకు తెలియజేయడం ద్వారా అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేసేలా అధికారులకు సూచనలు చేస్తోంది. మెదక్ జిల్లాలో సాయిల్ హెల్త్ కార్డ్ పథకం అమలుపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. అవసరమున్నా లేకపోయినా ఎరువులు వాడి ఆర్థికంగా నష్టపోయే కంటే భూమి తత్వాన్ని బట్టి ఏ సమయంలో ఏ ఎరువు వినియోగించాలి, ఎంత మోతాదులో వాడాలి అనేవి తెలిస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని గడించవచ్చని కేంద్ర ప్రభుత్వం సాయిల్ హెల్త్ కార్డ్ పథకానికి శ్రీకారం చుట్టింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామానికి చెందిన అన్నదాత కుబేరాచారి దూరదర్శన్తో మాట్లాడుతూ తన పొలంలోని మట్టి నమూనాలను వ్యవసాయ అధికారులకు అందించి భూసార పరీక్ష చేయించానని, హెల్త్ కార్డులో ఉన్న ఫలితాల ఆధారంగా ఎరువులు వాడగా గతంలో కంటే ఖర్చు తగ్గి పంట ఏపుగా పెరిగిందన్నాడు. ఈసారి దిగుబడి కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మాలో భూమిలో ఉన్న భూసార పరీక్షలు నిర్ణయించగా వచ్చిన రిజల్ట్ ప్రకారం నత్రజని తక్కువన్నది కాబట్టి దానికి సరిపడ ఫర్టిలైజర్ సూచించారు. దానికి ఫర్టిలైజర్ వేశాము. ఇప్పుడైతే బాగానే ఉన్నది. జింకు లోపం తక్కువ వలన జింకు లోపం కూడా ఫర్టిలైజర్ ఇచ్చారు, అది వేసినాము. మిగతా పొటాష్ బాగానే ఉంది, సరిపోతుందని చెప్పారు. దాని ప్రకారమే వ్యవసాయం చేస్తాం. మరో రైతు గోపాల్ మాట్లాడుతూ తన పంట పొలంలో వ్యవసాయాధికారులు మట్టి నమూనాలు సేకరించి పరీక్ష చేయగా పొటాషియం సమానంగా, నత్రజని ఎక్కువగా ఉందని తెలిసిందన్నారు. అధికారుల సూచన మేరకు ఎరువులు వాడటంతో ఖర్చులు తగ్గాయని తెలిపాడు. గతంలో తమకు తెలిసిన విధంగా ఎరువులను వాడేవారమని, దాంతో పంటకు తెగుళ్లు వచ్చేవని, ప్రస్తుతం పంటకు ఎలాంటి తెగుళ్లు లేకుండా పచ్చగా ఉందని చెప్పారు. మండల వ్యవసాయ అధికారి రజిత మాట్లాడుతూ తాము రైతుల పంట పొలాల వద్దకు స్వయంగా వెళ్లి మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షా కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఫలితాలను సాయిల్ హెల్త్ కార్డులో నమోదు చేసి ఆ ఫలితాల ఆధారంగా రైతులకు ఎరువుల వాడకంపై అవగాహన కల్పించి ఎరువుల వాడకం వివరిస్తామని చెప్పారు. భూసార పరీక్షలు నిర్వహించడం జరిగింది. అవి నిర్వహించి వాటిని సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ మేరకి పంపించి ఆ ఫలితాల మేరకు రైతుల దగ్గరికి వచ్చి ఏమేమి ఎరువులు లోపాలు ఉన్నాయో, నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు ఎలా వాడుకోవాలో తెలిపాము. మెదక్ జిల్లాలో 3,50,000 ఎకరాల్లో వివిధ రకాల పంట సాగవుతుందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసార పరీక్ష ఆధారిత ఎరువుల వాడకంపై రైతులకు రైతు వేదికల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ తెలిపారు. గత సంవత్సరము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకము ఈ భూపరీక్ష ఆధారిత ఎరువుల వాడకం యొక్క పథకాన్ని ఈ సంవత్సరం కూడా జిల్లాలో అమలు చేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పటికే జిల్లాలో 2,500 పైచలకు శాంపుళ్లు తీసేసి మరి అన్ని శాంపుల్స్ యొక్క రిజల్ట్స్ సాయిల్ హెల్త్ కార్డ్స్ను రైతులకు అందజేసి మరి సాయిల్ హెల్త్ కార్డు ద్వారా వచ్చిన మరి రిజల్ట్స్ ద్వారానే రైతులు ఎరువుల వినియోగం చేసుకునే విధంగా మేము రైతు వేదికలలో క్లస్టర్ స్థాయిలలో కూడా స్థానిక వ్యవసాయ విశ్రాంతి ద్వారా వారికి ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మెదక్ జిల్లాలో తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాం. భూసార పరీక్షా కేంద్రం అధికారి శిరీష మాట్లాడుతూ
ఇప్పటి వరకు ఈ భూసార పరీక్షా కేంద్రంలో 2400 మట్టి పరీక్షలు నిర్వహించామని, వీటి ఫలితాలను ఆన్లైన్లో రైతు సాయిల్ హెల్త్ కార్డులో నమోదు చేశామని తెలిపారు. హెల్త్ కార్డులను వ్యవసాయ అధికారులు రైతులకు అందజేస్తారని చెప్పారు. ఈ కేంద్రంలో మేము ఈ సంవత్సరం 2400 మట్టి నమూనాలను పరీక్ష చేసినాము. పాపనపేట మండలంలో నుంచి వ్యవసాయ అధికారులు తీసుకువచ్చిన మట్టి నమూనాలను 13 ఎలిమెంట్స్ కోసము పరీక్ష చేసి ఆన్లైన్లో నిక్షిప్తం చేసి కార్డ్స్ వ్యవసాయ అధికారులకి అందజేయడం జరిగింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను మరింత విస్తృతం చేస్తూ ఈ-రూపీ పేమెంట్ సిస్టమ్కు ప్రధాని శ్రీకారం. ఏటీఎం యాప్ అవసరం లేకుండానే ఎలక్ట్రానిక్ వోచర్తో నగదు రహిత లావాదేవీలు చేసుకోవచ్చన్న మోదీ. నాగార్జున సాగర్ ప్రజలకు సీఎం కేసీఆర్ వరాలు. 150 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ. తమిళనాడు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. సమాజంలోని బలహీన వర్గాల సాధికారతకు అనేక చట్టాలు చేసిన కేంద్రంగా మద్రాస్ అసెంబ్లీ నిలిచిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కితాబు. నేతాజీ పుట్టినరోజును పరాక్రమ దివస్గా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయం. జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుందామని కిషన్ రెడ్డి పిలుపు. దేశవ్యాప్తంగా 47.22 కోట్ల మందికి కోవిడ్ టీకా పంపిణీ. రికవరీ రేటు 97.35% పెరిగిందన్న కేంద్ర ఆరోగ్య శాఖ.